ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత దినాల నుంచి మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క మాట కార్యారంభం కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క భాగాన్ని అనుసరించి మనం చదువుతున్నాం. గత దినాలలో ఆరంభం అంతం అనేటువంటి సందర్భాన్ని బట్టి అబ్యాతారుని గురించి కూడా మనం చూస్తూ వచ్చినాం. సాధోకు అబ్యాతారు వీరిరువురు యాజకులు. వారిలో అబ్యాతారు చివరికి ఏమైపోయినాడంటే అదోనియాని వెంబడించి పోగొట్టుకున్నాడు. తిరిగి అదోనియా కూడా చనిపోయినాడు. ఆ తర్వాత సాధోకు నిలబెట్టుకున్నాడు. ఈ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలని తలస్తూ ఉన్నాను. మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినది ఏమనగా, అనాతోతులో నీ కలిగిన పొలమునకు వెళ్ళము, నీవు మరణమునకు పాత్రుడు అయితివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసము మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక నేను ఈ వేళ నీకు మరణశిక్ష విధించి. ఏం మోసినాడంట? ఎందుకు అబ్యాతారుని సొలొమోను చంపియలేదు అనంటే, యాజకుడుగా ఉండి ఏం చేసినాడు ఇతడు? యాజకుడుగా ఉండకుండా, అంటే ఇప్పుడు యాజకుడుగా ఉండి దేవుని మందసాన్ని మోస్తూ వచ్చినాడు. ఎఫోదు తన దగ్గర ఉంది. అందుకని ఇప్పుడు ఇతడు ఎవరంటే అభిషేకించబడిన వాడు, యాజకుడు. ఇంత భయంకర విషయం చేసినా తిరిగి ఏం చేయను, నేను చంపను అన్నాడు. అంటే సొలొమోను గారు దేనిని ప్రేమించినాడు, లేక దేనిని గౌరవించినాడు? ప్రియులారా గమనించండి, ఈ సందర్భాన్ని మనం ఎరగాలి. ఈ చివరి దినాలలో ఎవరి విధానము ఎవరో ఎరగకుండా మనకుంటే అధికారాలను బట్టి, మనకుంటే ఏమంటారు దీన్ని, అధికారం కాదు గర్వాన్ని బట్టి ఎవరు లెక్క చేయకుండా, ఎవరు సేవకుడు, ఎవరు పెద్దలు, ఎవరితో ఏ విధంగా ఉండాలనేటువంటి విధానాన్ని ఎరగకుండా మనకున్నటువంటి అధికారము, గర్వంతో కూడిన అధికారాన్ని పట్టుకొని వెళ్తున్న దినాల్లో ఉన్నాం. అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతం. ఏం పోగొట్టుకున్నాడు ఈ వ్యక్తి అనంటే యాజకత్వం పోగొట్టుకున్నాడు. కానీ తలంపేంది అనంటే సొలొమోను గారు ఎందుకు అతన్ని చంపలేదు అనంటే మందసాన్ని మోసినాడు. అంతేకాదు ఏఫోదు ధరించుకున్నటువంటి వాడు, యాజకత్వం చేసినాడు. ఎవరు ఎదుట? దావీదు గారు ఎదుట. యాజకుడు అంటే అభిషేకించబడ్డటువంటి వ్యక్తిని ఏం చేయకూడదు? అతడు కీడు చేసినా, అతడు నష్టం చేసినా కూడా ఇక్కడ చూస్తే ఏమంటే నేను చంపను. అది ఎవరికి లేదు అంటే మిగతా వారికి లేదు. ఇది ఎక్కడ నేర్చుకుని ఉంటాడు సొలొమోను గారు అనంటే గమనించండి, దావీదు గారి యొక్క విషయంలో నేను మీకు కొన్ని విషయాలను చెప్పాలని తలస్తూ ఉన్నాం. అందుకనే అభిషేకించబడినటువంటి వాణ్ణి ఏం చేయకూడదు అనంటే హాని చేయకూడదు అని అర్థం. మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంది? హాని చేయకూడదు. అందుకనే ఏ విధంగా ఉంటున్నామో మనము, హాని చేస్తున్నామా, కీడు చేస్తూ ఉన్నామా? గమనించండి, నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయంలో లేక ఇంత ముందు కూడా మనము గుర్తించినాము. ఎందుకంటే దావీదు గారిని ఎవరు సౌలు చంపాలని, 26వ అధ్యాయం, సౌలు చంపాలని ప్రయత్నం చేసినాడు. చివరికి ఏమైనాడంటే దావీదు గారి చేతిలోనే చిక్కినాడు. గమనించండి, 26వ అధ్యాయం 27వ వచనంలో దావీదును అభిషేయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోయినారు. ఎందుకంటే కొత్త దళములో సౌలు గారు నిద్రపోతే నాతో కూడా ఎవరు వస్తారని చెప్పేసి సేరియా కుమారులను అడిగితే, ఎవరు వస్తారు? నేను వస్తానని అభిషేయి అన్నాడు. అభిషేయి దావీదు గారితో కూడా కొత్త దళములకు వెళ్ళినాడు. సౌలు నిద్రపోతున్నాడు, అబ్నేరు కూడా నిద్రపోతున్నాడు. ఇట్లాంటి సందర్భంలో ఒక మాట అంటాడు. ఎవరు అంటే అభిషేయి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అప్పుడు అభిషేయి దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించాను కాబట్టి నీ చిత్తమైతే ఏం చేయి, ఒక్క పోటు చంపు అంటాడు. 9వ వచనము, దావీదు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అవుట ఎవనికి అసాధ్యం. అంతేనా? సాధ్యము. దావీదు గారు ఏమి గౌరవించినాడు, దేన్ని ప్రేమించినాడంటే యెహోవా అభిషేకాన్ని ప్రేమించిన వ్యక్తి. ఈ దినాలలో
ఎవరు దేన్ని ప్రేమిస్తున్నారు? దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు గుర్తిస్తావా? విలువ ఉన్నదా? నేను ఇంత ముందు కూడా చెప్తూ వచ్చినాను, బిక్రీ గురించి చెప్తూ వచ్చినాడు. యెహోవా అభిషేకించిన వాణ్ణి ఏం చేసినాడు? ధిక్కరించినాడు, వ్యతిరేకించినాడు, విరోధంగా మాట్లాడినాడు. అంతేకాదు షిమి కూడా అంతే అన్నాడు. యోబు అంటాడు యెహోవా అభిషేకించిన వాడిని, లేక అభిషేక్ అంటాడు యెహోవా అభిషేకించిన వాడిని నువ్వు శపిస్తావు అన్నాడు. అంటే వాళ్ళు ఏం గౌరవించినారు? అభిషేక్ కూడా యెహోవా అభిషేకాన్ని గౌరవించారు. ఈ దినాలలో ఏమండి, దేవుని సేవ చేస్తున్నాము, సంఘాల్లో బాధ్యత వహిస్తున్నాము, పెద్దలం అని చెప్పుకుంటున్నాము, పరిచారకులం అని చెప్తున్నాము. అభిషేకం యొక్క విలువ తెలుసా నీకు? అభిషేకం యొక్క సొలొమోను గౌరవించినాడు అభిషేకాన్ని. నువ్వే పొద్దు ధరించినావు, మనసు మోసినావు కాబట్టి నేను సంపన్ను అన్నాడు. దావీదు ఏమంటాడు? రాజుని కీడు చేస్తూ ఉన్నాడు, కీడు చేస్తూ ఉన్నాడు, గొప్ప నష్టాన్ని చేస్తూ ఉన్నాడు, చంపాలని వెంటబడుతున్నాడు. ఇదే సందర్భాలు మనకు రెండు మూడు విధాలుగా కనబడతా ఉంటాయి. రెండు మూడు విధాలుగా సౌలుతో కూడా అంటాడు ఈ మాట. సౌలుతో కూడా ఏమంటాడంటే ఈ మనుషుడు ఏమంటాడు చూడండి, నేను చదువుతున్నా వినండి. కాబట్టి అదే 26వ అధ్యాయంలోనే 26వ అధ్యాయము 9వ వచనంలో అనుకుంటాను ఏమంటాడు? 9వ వచనంలో అభిషేకించిన వాడిని ఏం చేయను? చంపను అన్నాడు. చంపను అన్నాడు. గమనించండి, చంపను అన్నాడు. తర్వాత ఇంకా ఇదే అంటాడు, ఇతను అంటాడు 23వ వచనంలో దావీదే అంటాడు సౌలుతోటి. 23వ వచనంలో ఇంతేనా? 23లో ఈ విధంగా అంటాడు, యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనొల్లకపోయిందునని, అయినా నా నీతి నా విశ్వాసం చూసి దేవుడు ఏం చేస్తాడు? చూసినారా? సౌలుతో చెప్తున్నాడు నేను చంపను నిన్ను. తనేమనుకుంటున్నాడంటే ఏదో ఆయన మమ్మల్ని చంపుతున్నాడంటే తప్పుడు ఆలోచన కలిగినటువంటి వారులారా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రుదినాలు ఏం చేస్తాము? అభిషేకాన్ని మనం గౌరవించం. ఇంత దుర్మార్గుడైనా, ఇంత దుష్టుడైనా, ఒక కౌజు పిట్టలాగా ఒక పిట్ట జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు గారు ఏం చేయలేదంటే ఎప్పుడు కూడా సౌలు మీద చేయి చేసుకోలేదు. అంటే ఏం ప్రేమించినాడు, ఏం గౌరవించినాడు? ఈ దినాలలో మనం ఏం చేస్తున్నాము ఒక్కసారి ఆలోచన. అందుకనే ఉంటాడు, ఎవడు తప్పించుకోగలడు? ఎవడు తప్పించుకోగలడు? ఈ రోజుల్లో కీడు చేసేటువంటి వారులారా దీన్ని నేను బహాటంగా చెప్పలేకపోతున్నాను. యెహోవా అభిషేకం కలిగినటువంటి వ్యక్తిని నష్టం చేయడం ద్వారా, కీడు చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడో దేవుడు చేస్తాడు. నీవు కాదు చేసేది, నీవు కాదు. ఇంతకుముందు చూసినాం మనం. ఎందుకంటే భయం లేకుండా గమనించండి, ఇదే విధానము సౌలుకు లేదు. ఇంతకుముందు నేను చెప్తూ వచ్చినాను, గమనించండి. మొదటి సమూయేలు గ్రంథములో ఈయన ఈ పెద్ద మనిషి చేసినాడు. ఎవరు పెద్ద మనిషి అని అంటే ఎవరు చేసినారు? సౌలు చేసినాడు. నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 22 పడుమని చెప్పాను. 22లో ఎంత బాధకరమైన విషయం కనబడుతుంది మనకనంటే 18లో రాజగు దోయేగు నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీడైన దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఇంతకుముందు నేను 80 అన్నాను, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. 80 కాదు, 85 మంది ఏం ధరించేటట్టు వాళ్ళను? ఎఫోదు ధరించినట్టు యాజకులను 85 మందిని 85 హతము చేసెను. ఎంత దుర్మార్గుడు! సౌలుకు తెలియదు. ఈ రోజుల్లో సౌలు లాంటి వాళ్ళు ఏదో నాకు రాజరికం దొరికింది, నాకు అధికారం దొరికింది, నాకు పెత్తనం దొరికింది, ఇక నేనని యాజకులను ఇట్లాంటి చేసేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీ పని కాదు నాయనా, నీ పని కాదు. అందుకనే సౌలుని రాజుగా అభిషేకించింది సమూయేలు. చివరికి ఎవరి మీద దాడి చేసినాడో? సమూయేలు మీదనే. ఒక దైవ సేవకుల ద్వారా ఎవరైనా కావచ్చు, దేవుని సేవకుని వాడుకుంటే ఆ సేవకుని ద్వారా రక్షించబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆ సేవకుల ద్వారా బాప్తిసం తీసుకొని ఆ సేవకుల ద్వారా అభిషేకించబడి, అంటే సంఘములో హస్త నిక్షేపణ ద్వారా పడి తిరిగి పరిచారకుడిగా పరిచర్య చేసేటువంటి వాడిగా నీవు అభిషేకించబడి తిరిగి దేవుని యొక్క సేవకులుగా చేసేవాళ్ళం. అందుకని ఈరోజు దైవజనుని యొక్క పరిచర్యలో ఉండి దైవజనుని ద్వారా ఏ క్రమమైతే మనం నేర్చుకున్నామో ఆ క్రమానికి వ్యతిరేకించి
నేనే అనేటువంటి ఆ స్థానంలో నీవు ఉన్నావా? ఆలోచించు. సౌలుకు గ్రహింపు లేదు. 85 మంది యాజకులను ధరించాడు. ఎవరు కూడా దేవుని బిడ్డలు వెళ్ళలే. సౌలు దగ్గర ఉన్న సైన్యంలో ఎవరు కూడా యాజకుల మీదకి వెళ్ళలేదు. ఎవడు పోయినాడు? దోయేగు లాంటి రోజుల్లో ఉన్నటువంటి సంఘాలలో దోయేగు లాంటి వాళ్ళు ఉన్నారు. భయం లేకుండా, భక్తి లేకుండా చేసినట్టుగా దుర్మార్గంగా సంఘాలను నాశనం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నారు. దేవుని దాసులను హింసించే వాళ్ళుగా ఉన్నారు. ఎంతమంది బాధపడుతున్నారు. 85 మంది ఒకడు తప్పించుకొని పోయినాడు. కాబట్టి గుర్తించండి, అభిషేకాన్ని గౌరవించిన వ్యక్తి, దేవుని అభిషేకాన్ని గౌరవించిన వ్యక్తి దావీదు. సౌలు చేయలే. అందుకని ఏమన్నాడు? కుక్క సాగు తెచ్చినాడు అభిషేకాన్ని. అదే తన గ్రహింపు కొరకు చేసినాడు. నేను అభిషేకించిన వారిని నేను చంపను అన్నాడు. చంపలేదు కూడా. ఎవరు? దావీదు. ఇంకొక చిన్న విషయాన్ని నేను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తుంది. అందుకనే ఈ దినమున మన పాఠం ఏంటంటే, యెహోవా అభిషేకాన్ని గౌరవించండి. యెహోవా అభిషేకించిన వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. యెహోవా అభిషేకించిన వాడు తప్పు చేస్తే ఏలీలాగా నష్టపోతారు, పతనం అవుతారు. చూసినాము, అబ్యాతారు పదవి పోగొట్టుకున్నాడు. ఏలి కుటుంబీకులంతా పోయినారు. నీ పని కాదు, దేవుడు తీసుకుంటారు. వాళ్ళ విషయంలో దేవుడు తీసుకుంటాడు, నువ్వు చేయబాకు. ఇదే విషయం దావీదు చేయలే సౌలు విషయంలో. కానీ ఏమన్నాడో గమనించండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. నేను మరొక విషయాన్ని, అందుకనే ఈ భాగంలో వినేటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాము? నీ పని నువ్వు చెయ్యి. సంఘంలో నీ బాధ్యత ఏందో, నీది ఎంతవరకు ఉండాలనో చెయ్యి. కానీ నీవు చేయబాకు. ఎందుకంటే నువ్వు చేస్తున్నావంటే దేవుడిచ్చినటువంటి అభిషేకం లేక దేవుడిచ్చినటువంటి ఆ విధానాన్ని వాళ్ళను ధిక్కరించి నువ్వు చేస్తున్నావు అన్నమాట. నీ పని కాదు అది. దేవుని సేవకులు చేయవలసిన పని సేవకులు చేస్తారు. నువ్వు చేయగలవు, నేను రాజునని చెప్పేసి వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని నెట్టివేసి సౌలు లాగా నువ్వు చేయబాకు. చేస్తే ఏమవుతుందంటే ఈ సౌలుకు పట్టినటువంటి గతే పట్టొచ్చు, లేక పట్టక ముందే తీర్మానం చేసుకుంటే మంచిది కదా. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు కదా. 1వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో 14వ వచనం, 14 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. 1:14. ఇప్పటికి ఏమైపోయినాడంటే అయ్యగారు అంటే సౌలు గారు తన కత్తి మీద తాను పడి చనిపోయినాడు. తానే కాదు, తన పిల్లలందరూ కూడా చచ్చిపోయినారు. దేవుని వాక్యానికి భిన్నంగా సేవకులైనా సరే, పెద్దలైనా సరే, పరిచారకులైనా సరే, వాక్యానికి భిన్నంగా దేవుని యొక్క దైవజనుడి యొక్క క్రమంలో ఉండకుండా పరిచర్య చేసే వాళ్ళని చాలా మంది చూసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళ యొక్క కుటుంబంలో ఏ దరిద్రత ఉందో, అయినా బుద్ధి రావడం లేదు వాళ్ళకి. అరే, నేను ఇంత సేవ చేస్తున్నాను, నేను ఇన్ని చేస్తున్నాను, ఎందుకు నా పిల్లలు బాగవడం లేదు? ఎందుకు నా పిల్లలకి గతి పట్టింది? నాకెందుకు ఈ రోగం పట్టుకుంది? ఎందుకు నా కుటుంబంలో నెమ్మది లేదు, నాకు శాంతి లేదు? నేను ఇంత చేస్తున్నాను, సంఘాలు నడిపిస్తున్నట్టు అవగాహన లేకున్నటువంటి సౌలు యొక్క దురాత్మ పట్టినటువంటి బుద్ధులు అంటారు ఇవన్నీ కూడా. సౌలు కుటుంబం ఏమైపోయింది? ఏలీ కుటుంబం ఏమైపోయింది? ఎవరిని చూడాడు. ఈరోజు దేవుని సేవ చేసినట్టు వారు సంఘాల్లో కానీ సేవకులం కానీ మనం సరైన విధంగా చేయకపోతే మన కుటుంబాల పరిస్థితి, మన పిల్లల స్థితి ఏంది? ఎరుగుదమా? చాలా మంది ఎరుగుతున్నాం. దాదాపు సేవకు వచ్చేసి నేను 40 సంవత్సరాలు 84లో వచ్చాను. ఎన్ని కుటుంబాలను చూసుకుంటూ వస్తున్నాను. సేవ చేసే సేవకుల కుటుంబాలు, సంఘాల్లో పెత్తనం చేసేవాళ్ళు, పెద్దలు, దేవుని సొమ్ము విషయంలో అక్రంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు చూస్తూ ఉన్నాం. ఎంత దరిద్రంగా ఉంటారు. అడుక్కు తినే జీవితం, పిల్లలకు జీవితం లేకుండా, బతుకు లేకుండా, పిల్లలకు ఉద్యోగాలు లేకుండా రకరకాలుగా వెళ్తున్నా. బుద్ధి కూడా రావట్లే. ఇంకా సౌల్లాగా ఉండొద్దు. ఎరగండి, సత్యాన్ని ఎరగండి. దేవుని బిడ్డలను దేవుడు అభిషేకిస్తా లేక ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఒక్కరోజే బలైపోయినారు. ఒకరోజు అబీమెలెకు కుటుంబం కూడా అంతే. కళ్ళు ఉడబిరికి చంపేసినారు, పిల్లలు చంపేసినారు. జీవితంలో ఖైదీగా ఉన్నాడు. ఇట్లాంటి ఎన్ని చెప్పగలము బైబిల్లో? అందుకొరకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ప్రియులారా, మేలు. నేను చదువుతున్నాను, గమనించండి. 1వ అధ్యాయము 14 నుండి అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుట నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపితేనే నువ్వు చెప్పితివే. నీ నోటి మాటను బట్టే నీ మీద సాక్ష్యం కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని అతనితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాడిని చంపమనగా అతడు వాడిని కొట్టి చంపాను. ఎవరు?
సౌలు చచ్చినాడు అనేటువంటి యొక్క సమాచారం తీసుకొచ్చినాడు. ఎట్లా చనిపోయినాడు అంటే, నేను ఈ విధంగా పడి కొట్టుకుంటుంటే నేను చంపినాడు. ఈ మాటకు యెహోవా అభిషేకించిన వాడిని నువ్వు చంపుతావా? ఇప్పటికన్నా అనాలే కదా. ఇప్పటికి బాగా చచ్చిపోయినావురా, నువ్వు నా పక్షంగా చంపినావు, నేనన్నా చంపలేదనాలా? ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారు సంఘాలలో. వీడు చంపకపోయినా ఇంకోటి కీడు చేస్తే, బాగా చేసినవారు వానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. దావీదు చేయలేదు. నువ్వు కీడు చేసిన అంతే, ఇంకోనికి నువ్వు చాటుగా ఉండి నువ్వు చేయమని పంపిన అంతే. గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నావు? ఇంత దుర్మార్గుడు తన కత్తి మీద తాను పడి చచ్చిపోయినాడు. వాడు వచ్చేసి ఏదో పెద్ద నాకేమన్నా దావీదు గారు బహుమానం ఇస్తాడు అనుకున్నాడేమో, ఉత్సుబులోడు. ఈ దినాల్లో మనంతా చేయకపోయినా నేను చేసిన నేను ఎచ్చులు కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సంఘాలలో. ఏదో చేసినట్టు. ఇప్పుడు ఏం చేసినాడు? వచ్చేసి నాకేదో గౌరవం దొరుకుతుంది, ఎందుకంటే ఇంతకాలం సౌలు దావీదు వెంటబడ్డాడు, ఇప్పుడు చనిపోయినాడు కాబట్టి నేను సమాచారం తీసుకొచ్చినాను, నాకేదో కిరీటం పెడతాడు, నన్ను ఏదో గౌరవపరుస్తాడు, లేకుంటే నన్ను మెచ్చుకుంటా అనుకుంటే ఇప్పుడు ఏం చేసినాడు? ఒప్పుకోలే. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టు, దేవుడు అభిషేకించిన వానికి ఎవరు కీడు చేసినా దాన్ని ఒప్పుకోకూడదు. మనం చాలాసార్లు నవ్వుతా ఉంటాం. ఒక సేవకుని మీద, ఒక పెద్ద మీద దాడి చేసినా బాగా చేసినాడు మీద నవ్వుతా ఉంటాం. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. అభిషేకాన్ని ఎరుగుదువా నీవు? అభిషేకం ఎరుగుదు. అందుకని సొలొమోను ఎరిగినాడు ఆ విషయం, దావీదు ఎరిగినాడు ఆ విషయం. ఇప్పుడు ఏమంటాడు? బాగా చంపిన వానిలే, యెహోవా అభిషేకించిన వానిని, చూడండి, అభిషేకించిన వాడిని నేను చంపితే నువ్వు చెప్తివే, ఎంత ధైర్యం నీకు? నేను చంపినానని. ఒకవేళ నేను చంపలేనా? దావీదు గారి చేత కాదా? నువ్వే పెద్ద మనగానివా? అందుకనే యెహోవా అభిషేకించిన వాడిని నువ్వే కూడా చంపడానికి దేవుడు చేతగానోడా? ఏమయ్యా, దేవుడు చేతగానోడా? నువ్వు చేయాలన్న కార్యము దేవుడు చేయలేడా? దేవుడు అనుమతించినాడు అని దుర్మార్గతకు. ఒకరోజు దేవుడు తీస్తాడు. ఈ దినం కూడా అంతే. సంఘాలలో ఏదో నేను చేస్తున్నా, నేను లేకపోతే లేదు, నేను నిలబెడుతున్నా, నేను వాన్ చేస్తున్నా అనుకుంటున్నావు. నీ పని కాదు, నీ పని నువ్వు చేయి. నీ విశ్వాస జీవితం కాపాడుకో. రేపు ఏం పొందుతాం? తీర్పు. దేవుని దగ్గర నిలబడతాం. ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనంలో, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. ఏం లెక్క అడుగుతావు? ఏం లెక్క చెప్తావు నీవు? ఏం చెప్తావు? అందుకని ఇప్పుడు వేసినాడు, చంపించేసినాడు. చంపు అన్నాడు, చంపేసినాడు. అంటే అభిషేకాన్ని గౌరవించిన వ్యక్తి. అందుకనే దావీదు యొక్క జీవితం చూడగలము. చివరి ముగింపు కూడా మనం చూడగలం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఎంత చక్కని మాట ఉంది. అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ఈ దినమున మన పాఠం ఏంటంటే, అభిషేకాన్ని గౌరవించు. వాడు ఎట్లాంటి వ్యక్తి అయినా, సౌలు లాంటి వాడు కావచ్చు, నీ పని కాదు. అందుకనే షిమి యెహోవా అభిషేకించిన వాడిని కించపరిచి చచ్చినాడు. బిక్రికుమారుడైన షెబయా కూడా ఏమైపోయినాడు? చనిపోయినాడు. అంత దూరం ఎందుకు పోతావు? సొంత కుమారుడు అబిషాలోం తండ్రి మీద తిరుగుబాటు చంపాలనుకున్నాడు, పోయినాడు. ఇంకేం చెప్తాం మనము? ఇంకెవరు? అదోనియా. ఇట్లాంటి ఎన్ని చెప్పగలం. అందుకనే ఈ సమయమున మన యొక్క పాఠం ఏంటంటే, యెహోవా అభిషేకాన్ని మనం గౌరవిస్తాం. అందుకనే సొలొమోను గారు ఏం చేసినాడు? యెహోవా అభిషేకాన్ని గౌరవించి, నువ్వు మందసం మోసినావు, నువ్వు యాజకునివి, నీ కాడ ఏ పోతుంది కాబట్టి నేను చంపను, పో, నీకు మాత్రం పదవి లేని తీసేసినాడు. దేవుడు ప్రేమించి అవకాశాన్ని ఇస్తున్నాడు. చివరి దినాలలో సమయం పోనీయద్దు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. ఏది విత్తుతామో అది కోస్తాం. పోగొట్టుకోబాకండి. దైవికంగా ఏదో ఒరిగిస్తాము అని చెప్పేసి రాజరికము, అధికారాలు, పెత్తనాలు ఇవన్నీ మనకు పరలోకం ఏమి ఇవ్వలేవు సార్. ఇక్కడ చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటి దోయేగులాగా, సౌలు దగ్గర దోయేగులాగా ఉండబాకండి. దేవుని దాసుల దగ్గర, దేవుని యొక్క పెద్దల దగ్గర ఉండి, వాళ్ళు చేయకుండా వాళ్ళ పక్షంగా వెళ్ళి వీళ్ళని చంపి హాని చేసే, కీడు చేసే, నష్టం చేసే వాళ్ళరా గుర్తించి భయంకర దినాలలో సరైన తీర్మానం కలిగి ప్రభు కొరకు జీవిస్తాం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. ఈ విషయాన్ని మనము పోగొట్టుకోకుండా ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకొని ప్రభు కొరకు నమ్మకస్తులంగా జీవిస్తాం గాక. ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించి బేల్కై జ్ఞాపకం చేసుకోమని వందనం చెల్లిస్తూ కృపను కోరుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి,
ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి వందనాలు. మా కొరకు ప్రార్థన చేస్తురండి.